హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఫర్ లర్న్ విత్ యూ. ఈరోజు మనం 2024 పారాలింపిక్స్ మెడల్స్ టాలీ ఏంటి చూద్దాము. సో సెప్టెంబర్ 8 మనకి ఒలింపిక్స్ అనేవి ఎండ్ అయ్యాయి, అంటే నిన్న. సో సండే ఇస్ ద లాస్ట్ డే. టోటల్ మెడల్స్ టాలీ ఏంటి, ఫస్ట్ ఎవరికి వచ్చింది, మన ఇండియా పొజిషన్ ఏంటి, అవన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాము. ఓకే, సో 2024 పారాలింపిక్స్ మెడల్స్ టాలీ. సో ఫస్ట్ పొజిషన్ వచ్చేసి చైనా వాళ్ళదండి. సో చైనా వాళ్ళకి ఎన్ని గోల్డ్ మెడల్స్ వచ్చాయి అంటే 94 గోల్డ్ మెడల్స్, 76 సిల్వర్ మెడల్స్, 50 బ్రాంజ్ మెడల్స్. సో టోటల్ మెడల్స్ వచ్చేసి 220 మెడల్స్. నెక్స్ట్ సెకండ్ పొజిషన్లో గ్రేట్ బ్రిటన్ ఉంది. సో గోల్డ్ మెడల్స్ వచ్చేసి 49, సిల్వర్ మెడల్స్ 44, బ్రాంజ్ మెడల్స్ 31 అండ్ టోటల్ 124 మెడల్స్. థర్డ్ పొజిషన్లో యునైటెడ్ స్టేట్స్. గోల్డ్ మెడల్స్ వచ్చేసి 36, సిల్వర్ 42, బ్రాంజ్ 27, టోటల్ 105 మెడల్స్. సో ఇండియా అనేది మనకి 18th పొజిషన్లో ఉన్నామండి. సో 18th పొజిషన్లో మనకి టోటల్ మెడల్స్ టాలీ వచ్చేసి 29 మెడల్స్. అందులో గోల్డ్ 7, సిల్వర్ 9 మెడల్స్, బ్రాంజ్ 13 మెడల్స్. సో ఇండియా పొజిషన్ ఏంటి అండ్ ఎవరెవరికి గోల్డ్ వచ్చింది, ఎవరెవరికి సిల్వర్ వచ్చింది, ఈ లిస్ట్ మొత్తం ఇప్పుడు నేను చెప్తాను. ఈ వీడియో ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. సో 2024 మనకు వచ్చిన టోటల్ మెడల్స్ వచ్చేసి 29 మెడల్స్. అండ్ ఈ పారాలింపిక్స్ అనేది ఎక్కడ జరిగింది అంటే ప్యారిస్లో జరిగింది. సో మామూలుగా మనకు సమ్మర్ ఒలింపిక్స్ ఎక్కడ జరిగాయో సేమ్ అక్కడే మనకి పారాలింపిక్స్ ఇవి కూడా జరిగాయి. సో 2024లో 29 మెడల్స్. అలాగే లాస్ట్ ఇంతకుముందు జరిగిన పారాలింపిక్స్లో ఇండియాకి వచ్చినది 19 మెడల్స్ మాత్రమే. సో ఇప్పుడు 10 మెడల్స్ ఎక్స్ట్రా వచ్చాయన్నమాట. ఈ ఇయర్ లాస్ట్ ఇయర్ కంటే 10 మెడల్స్ ఎక్కువ వచ్చాయి. అండ్ దిస్ పారాలింపిక్స్ ఈజ్ హెల్డ్ ఫ్రమ్ ఆగస్ట్ 28th టు సెప్టెంబర్ 8th. ఆగస్ట్ 28న స్టార్టింగ్ డే అండి, ఎండింగ్ డే వచ్చేసి నిన్న సెప్టెంబర్ 8th. సో ఇందులో టోటల్గా 84 పారా అథ్లెటిక్స్ పాల్గొన్నారు. 12 డిసిప్లిన్స్లో మనకి స్పోర్ట్స్ అనేవి జరిగాయి అన్నమాట. సో ఇండియా వాళ్ళు మొత్తం 12 డిసిప్లిన్స్లో టోటల్ 84 పారా అథ్లెట్స్ పాల్గొన్నారు. ఇంతకుముందు టోక్యో ఒలింపిక్స్ ఉన్నప్పుడు మాత్రం 9 డిసిప్లిన్స్ ఉండేవి. ఎక్స్ట్రా 3 డిసిప్లిన్స్లో మనకి 3 గేమ్స్ అనేవి ఎక్స్ట్రా వచ్చాయన్నమాట ఈ ఇయర్. అవి ఏంటి అంటే పారాసైక్లింగ్, పారా రోయింగ్ అండ్ బ్లైండ్ జూడో. ఈ 3 స్పోర్ట్స్లో మనకి ఫస్ట్ టైం ఈ ఇయర్ పార్టిసిపేట్ చేస్తున్నారు. అండ్ రిమార్కబుల్ అచీవ్మెంట్స్ ఏంటేంటి అని చూద్దాము. సో ఫస్ట్ వచ్చేసి అవని లేఖరా వచ్చేసి షూటింగ్ అథ్లెట్ అండి. సో ఫస్ట్ ఇండియన్ ఉమెన్ టు విన్ 2 గోల్డ్ మెడల్స్ అట్ పారాలింపిక్స్. సో ఇండియన్ పారాలింపిక్స్కి సంబంధించి 2 గోల్డ్ మెడల్స్ సాధించిన యువతి ఎవరు అంటే అవని లేఖరా. నెక్స్ట్ వచ్చేసి శీతల్ దేవి. సో శీతల్ దేవి గారు, షీ ఈజ్ ద యంగెస్ట్ ప్లేయర్, 17 years మాత్రమే. షీ హాస్ సెట్ అండ్ వరల్డ్ రికార్డ్ ఇన్ ర్యాంకింగ్ రౌండ్ టువర్డ్స్ విన్నింగ్ సిల్వర్ మెడల్. సో సెకండ్ పొజిషన్లో ఉన్నారు సెలెక్షన్ రౌండ్ అప్పుడు, కానీ తను సెలెక్షన్ రౌండ్ తర్వాత మళ్ళీ రాకేష్తో టీమప్ అయిపోయి సో మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో బ్రాంజ్ మెడల్ అయితే గెలుచుకున్నారు. శీతల్ దేవి అండ్ రాకేష్ ఇద్దరూ కలిసి ఒక బ్రాంజ్ మెడల్ తీసుకొచ్చారనమాట. సో నెక్స్ట్ వచ్చేసి హర్విందర్ సింగ్. ఈజ్ ద ఫస్ట్ ఎవర్ పారాలింపిక్ ఛాంపియన్ టు విన్ గోల్డ్ మెడల్. సో హర్విందర్ సింగ్ అనేది ఆర్చరీ అనమాట. సో ఆర్చరీలో మనకి గోల్డ్ మెడల్ వచ్చింది. నెక్స్ట్ జావెలిన్ త్రోలో కూడా మనకి గోల్డ్ మెడల్ వచ్చింది. సో జావెలిన్ ఏస్ సుమిత్ అంటిల్. హీ ఆల్సో made history as the first Indian man to defend his title at the Paralympics, winning gold in the men's javelin throw. Next, with a bronze in the high jump T42 class, Mariyappan Thangavelu became the first Indian to win medals at 3 consecutive Paralympics. So 2020 టోక్యోలో జరిగింది, అలాగే రియోలో జరిగింది, అండ్ అలాగే ఇప్పుడు ప్యారిస్లో జరిగిన ఒలింపిక్స్లో ప్రతి దాంట్లో
బ్రాంజ్ మెడల్స్ అయితే గెలుచుకున్నారు. సో హీ ఈస్ ద ఫస్ట్ పర్సన్ టు విన్ 3 కన్సిక్యూటివ్ పారాలింపిక్ మెడల్స్. Last but not least, Preeti Pal was the only one to secure 2 bronze medals. సో 100 మీటర్స్ రేస్ అండ్ 200 మీటర్స్ రేస్ రెండిట్లోనే తనకి బ్రాంజ్ మెడల్స్ వచ్చాయి. సేమ్ 2024 ప్యారిస్ ఒలింపిక్స్లోనే. సో ఇది మనకి విన్నర్స్ ఎవరెవరు ఏ ఈవెంట్లో పాల్గొన్నారు, ఏ మెడల్ వచ్చింది అనేది లిస్ట్ అనమాట. సో ఒకసారి చూద్దాం. అవని లేఖరా షూటింగ్, విమెన్స్ 10 మీటర్ ఎయిర్ రైఫిల్ గోల్డ్. మోనా అగర్వాల్ షూటింగ్, విమెన్స్ 10 మీటర్ ఎయిర్ రైఫిల్ బ్రాంజ్. ప్రీతి పల్ అథ్లెటిక్స్ 100 మీటర్స్ రేస్ బ్రాంజ్. మనీష్ నర్వాల్ men's 10 meters air pistol silver. Rubina Francis shooting women 10 meter air pistol bronze. Preeti Pal ఇక్కడ ఆల్రెడీ థర్డ్ నేమ్ ప్రీతి పల్లె, మళ్ళీ ఇక్కడ 6th నేమ్ కూడా ప్రీతి పల్లె. 2 times వచ్చాయి చూడండి బ్రాంజ్ మెడల్. నెక్స్ట్ నిషాద్ కుమార్ అథ్లెటిక్స్ సిల్వర్. యోగేష్ he also men's discus throw silver. నితేష్ కుమార్ men's singles gold. Tulsimati Murugesan, women's singles silver. Manisha Ramdas, women's singles bronze. Suhas Yatiraj, men's singles silver. Rakesh Kumar, Sheetal Devi, so mixed team, they won bronze. Sumit Antil, javelin throw gold. Nityashree Sivan, women's singles bronze. Deepthi Jivanji, women 400 meters race bronze. Mariappan Thangavelu, men's high jump bronze. Sharat Kumar, men's high jump silver. Ajit Singh, men's javelin throw silver. Sundar Singh Gurjar, men's javelin throw bronze. Sachin Kilari, men's shot put silver. Harvinder Singh archery, men's individual recurve open gold. Dharambir athletics gold. Parnav Surma, men's club throw silver. Kapil Parmar, men's 60 kgs J1 bronze. Praveen Kumar, men's high jump gold. Hokato Hojoshe Shima, men's shot put bronze. Simran, women's 200 meters race bronze. Navdeep Singh, men's javelin throw gold. So this is the final 29 athletics list అండి. సో ఇది మన పారాలింపిక్స్ స్పోర్ట్స్ గురించి. అండ్ మళ్ళీ చెప్తున్నాను, ఫస్ట్ ప్లేస్ వచ్చేసి చైనాకి, సెకండ్ ప్లేస్ వచ్చేసి గ్రేట్ బ్రిటన్, థర్డ్ ప్లేస్ వచ్చేసి యునైటెడ్ స్టేట్స్, ఇండియాది వచ్చేసి 18th పొజిషన్, మన పక్కనే ఉన్న పాకిస్తాన్ వచ్చేసి 79th పొజిషన్ with only 1 bronze medal. Thank you for watching. Please subscribe if you are watching this video for the first time. And రీసెంట్గా జరిగే ఎగ్జామ్స్ ఆర్ఆర్బీ కానీ, ఐబీపీఎస్ కానీ, ఎస్ఎస్సి కానీ, ప్రతి ఒక్క దాంట్లో ఇలాంటి క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఖచ్చితంగా ఇందులో నుంచి క్వశ్చన్స్ వస్తాయి, గ్యారంటీ. సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ.